ఈ వీడియో వెజిటేరియన్స్ కోసం ఎస్పెషల్లీ హాస్టల్ స్టూడెంట్స్ కి బడ్జెట్ ఫ్రెండ్లీలో బల్కింగ్ ఎట్లా చేయాలని అడుగుతున్నారు. సో జాగ్రత్త వినండి, వీడియో సేవ్ చేయండి, ఆల్సో మీ హాస్టల్ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి. బల్కింగ్ చేయాలంటే మనకి ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రెండింటిని నేను డిఫరెంట్ సెక్షన్ లాగా డివైడ్ చేసి చెప్తున్నా. ఫస్ట్ ప్రోటీన్ గురించి మాట్లాడదాం. ఇక్కడ పైన ఒక లిస్ట్ పెట్టిన నేను. ఇవన్నీ హై ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట, విచ్ ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. పీనట్స్, రాజ్మా, చన్నా, మూంగ్ దాల్, సోయా చంక్స్, పన్నీర్, మిల్క్, కర్డ్, అండ్ ఒకవేళ మీరు ఎగ్స్ తిన్నట్టయితే ఎగ్స్ కూడా తీసుకోండి, లేదంటే అది ఆప్షనల్. ఇక్కడ లిస్ట్ చూస్తే ఇదంతా మీకు మంత్లీ యావరేజ్ కాస్ట్ కూడా ఉందన్నమాట. పర్ కేజీకి మీకు ఎంత ఉంది, ఆల్సో మీకు ఎంత కావాలి మంత్కి అని చెప్పి కూడా ఒక సెక్షన్ ఉంది. సో ఇవన్నిటికి మీకు అరౌండ్ 3700 ఎంతనో కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ పెట్టిన లిస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్బోహైడ్రేట్స్ డైట్. రైస్, రోటీ, పొటాటో, బనానాస్. ఇవి ఒకవేళ మీ హాస్టల్లో ఆల్రెడీ ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేకపోతే మీకు యావరేజ్ కాస్ట్ వేసిన టోటల్ మంత్లీ మీకు అరౌండ్ 1600 అవుతుంది. సో ఇప్పుడు ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఓవరాల్ కాస్ట్ మీకు మంత్లీ జస్ట్ 5000 రూపీస్ మాత్రమే. కానీ చాలా మంది ఓన్లీ ప్రోటీన్ పౌడర్ కే 5000 రూపీస్ పెడతారు. ఆల్సో కొంతమంది మాస్ గెయినర్ కూడా తీసుకుంటారు. ఇదంతా మనీ వేస్ట్ అనమాట. సో మీరు జస్ట్ 5000 లో మీరు బల్క్ చేసుకోవచ్చు. ఆల్సో మీరు ఇదంతా డైట్ ఫాలో చేసుకుంటా జస్ట్ ఇంట్లో కూర్చోవద్దు, వెళ్ళి వర్కౌట్ చేయాలి. ఒకవేళ జిమ్ లేకపోయినా పర్లేదు, ఇంట్లో కూర్చొని వర్కౌట్ చేయాలి. ఆల్ రైట్. సో ఇట్లాంటి టిప్స్ కోసం మేక్ షూర్ యూ ఫాలో తెలుగు లెఫ్ట్. లెట్స్ గో బేబీ.